హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో ఏంటంటే ఇక్కడ మీకు స్టవ్ పైన ఒక కడాయి కనిపిస్తుంది కదా, విత్ లిడ్తో ఉండేది. ఇండస్ వ్యాలీ నుంచి ఒక నెల రోజుల కిందట ఇదైతే పర్చేజ్ చేశాను. అలాగే నెల రోజుల నుంచి కూడా రకరకాల కర్రీస్ కుక్ చేసిన తర్వాత అసలు దీని లోటుపాట్లు ఏంటి, నిజంగా ధరకు తగ్గ వస్తువేనా కాదా, ఎందుకు కొనాల్సి వచ్చింది, కొనక ముందు నా అభిప్రాయం ఏంటి, కొన్న తర్వాత నా అభిప్రాయం ఏంటి, ఇంకా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. నెల రోజుల కిందట కొన్నానండి. దాదాపుగా ఎప్పుడు నేను లాస్ట్ ఒక వీడియో మా ఊరు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక వీడియో చేశాను కదా, శివాలయం టెంపుల్ గుడి ప్రతిష్ఠ అన్నప్పుడు అప్పుడు కొన్నానండి. వెళ్ళి వచ్చినాక మూడో రోజు ఇది అయితే వచ్చింది. అప్పుడు తీసుకున్నాను ఈ వీడియో. నేనైతే ఫస్ట్ టైం తీసుకుంటున్నాను, అందుకని ఒకటే పర్చేజ్ చేశానండి. ఫస్ట్ నాకు ఏది అవసరమో, ప్రస్తుతానికి నాకు ఏది అవసరమో అదైతే ఒకటి తీసుకున్నాను. కడాయి అవసరము, అందుకే ఫస్ట్ కడాయి తీసుకున్నాను విత్ లిడ్తో ఉండేది. నా సరౌండింగ్లో కూడా అసలు ఈ కడాయిని అంటే ఇండస్ వ్యాలీ నుంచి తీసుకొని చెప్పేవాళ్ళు, రివ్యూ చెప్పేవాళ్ళు, అంటే బాగుంది బాగాలేదు తీసుకోవద్దు తీసుకో అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. యూట్యూబ్లో అయితే విన్నాను, కానీ యూట్యూబ్లో చెప్పేవన్నీ కొంతమంది మంచిగా చెప్తారు, కొంతమంది ఫేక్ ప్రమోషన్లు కూడా చేస్తూ ఉంటారు కదా, అవన్నీ నమ్మనీకి లేదు కదా. అందుకని నేను తీసుకొని ఒకటి నెల రోజులు యూజ్ చేసిన తర్వాత మిగతా అయితే తీసుకుందాం అనుకున్నాను. అందుకని విత్ లిడ్తో ఉండేది, 24 సెంటీమీటర్స్ ఉండేది, 4 నుంచి 5 మందికి కర్రీ క్వాంటిటీ ఉండే అంత కుక్ చేసేలాగా ఒకటైతే తీసుకున్నాను. దీంతోపాటు మనకు కూపన్ కోడ్, ఇంకా ఇండస్ వ్యాలీ కుక్వేర్ ఏమేమి ఉన్నాయి అవి, ఇంకా థ్యాంక్స్ చెప్తూ ఒక హ్యాండ్ రైటింగ్తో రాసిన ఒక లెటరు, అవి అయితే మనకి ఈ బాక్స్లో వస్తాయి. అవి అయితే చూస్తున్నా అండి ఏమేమి ఉన్నాయి. నెక్స్ట్ టైం తీసుకునే దానికి కూపన్ కోడ్, అంటే మనం 2000 పైన ఉండేది తీసుకుంటే కనుక ఒక 10% నెక్స్ట్ టైం దానికి ఆఫరు. అలాగే 3000 పైన ఉండే వస్తువు కనుక మనం పర్చేజ్ చేస్తే నెక్స్ట్ టైంకి 12% అలా ఉండేలాగా మనకి ఒక కూపన్ కోడ్ అయితే మన పేరున వస్తుంది. అదైతే చూస్తున్నాను నేను. నెక్స్ట్ టైం నాకు 10% ఆఫర్ ఉంది, కానీ ఇప్పుడైతే ఇంకా ఎక్కువే నడుస్తుందండి. 9th యానివర్సరీ సేల్ నడుస్తుంది, అందుకని ఎక్కువగా నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఎప్పుడు ధర తక్కువగా ఉంటే అప్పుడు కొందామని. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. నేనైతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను, అందుకని చాలా తక్కువ పడింది. మామూలుగా అయితే ఇది 2999 ఉంది, అంటే 2999 రూపాయలు ఉంది. నాకు ఆఫర్ పోను 2023 రూపాయలకి అయితే వచ్చింది, అంటే విత్ షిప్పింగ్ ప్రైస్తో కూడా. మనకి షిప్పింగ్ ప్రైస్ ఏం లేదు, ఫ్రీ షిప్పింగే. నేను ఆర్డర్ చేసిన తర్వాత 7 డేస్కి వచ్చింది, ఎక్కువ రోజులు కూడా పట్టలేదు, తొందరగానే వచ్చేసింది. ఇంకా ఇదైతే చాలా అంటే చాలా వెయిట్ ఉందండి. ఇది ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి, అంటే ఇండస్ వ్యాలీలో అన్నీ కూడా 3 లేయర్స్ ఉండేవి ఉంటాయంట. అందుకేనేమో చాలా వెయిట్ ఉండి మందంగా ఉంది కాబట్టి మనకి ఏ కర్రీ చేసినా కానీ ఎక్కడా కూడా అడుగంటకుండా మంచిగా అయితే కుక్ అవుతున్నాయండి. విత్ లిడ్తో ఉండే తీసుకోవటం వల్ల బెటర్ ఏంటంటే అసలు దానికి సరిపోనుండి ఎక్కడ కూడా ఆవిరి కొంచెం కూడా బయటికి వెళ్ళకుండా మంచిగా అయితే కుక్ అవుతాయండి. సిమ్లో పెట్టేస్తే అసలు కర్రీ చూసుకోవాల్సిన పనే లేదు, మళ్ళీ మాడిపోతుందేమో అని కాలబెట్టాల్సిన పనే ఉండదు. నేను రకరకాల కర్రీస్ అన్నీ చేశానండి. అన్నీ చేసిన తర్వాతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. బెండకాయ, దొండకాయ, ఇంకా ఫ్రైలు, పులుసులు, చికెన్లు, ఇంకా ఎగ్ కర్రీ, ఇలా అన్నీ చేశాను. ఫిష్ అయితే చేయలేదు, అన్నీ చేశాను. మిగతావన్నీ అన్నీ చేసిన తర్వాత అసలు నా అభిప్రాయం అయితే మార్చుకున్నా అండి. ముందైతే ఏమనుకున్నానంటే మామూలుగా పెద్ద యూట్యూబర్లు ఏముంది, వాళ్ళు పెయిడ్ ప్రమోషన్ చేస్తుంటారు, ఊరికే చెప్తుంటారులే దాని గురించి అనుకున్నాను. కొన్న తర్వాత నిజంగా నేనే ఉపయోగించిన తర్వాత నిజంగా ఎంత బాగుంది అయితే అనుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా అల్యూమినియం దాంట్లో చేశాను, దాంట్లో అడుగంటిపోవటం, గీకి కడగటం అలాంటివి చేస్తుంటాను. ఇంకా స్టీల్తో ఒకటింది, కానీ అది చాలా పలుచగా ఉంది. దాంట్లో కర్రీ చేస్తే, ఫ్రై కర్రీ చేస్తే అస్సలు ఇంకా అంత కర్రీ అంతా మాడిపోతుంది, అట్లా జరుగుతుండేది. అందుకని ఒకటి ఫైనల్గా మంచి కిచెన్లోకి కర్రీ చేయడానికి ఒక కడాయి అయితే తీసుకుందాం అనుకొని తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుందండి. ఏ కర్రీ చేసినా అసలు చూసుకోవాల్సిన పని లేదు. మనం కొంచెం ఆయిల్ చేసి కొంచెం ఫ్రై కర్రీలు చేసినా కానీ లిడ్డు సరిపోనుంది కదా, ఆవిరి అనేది ఎక్కడ బయటికి వెళ్ళకుండా మనకి వెజిటబుల్స్లో ఉండే వాటర్తోనే మంచిగా కుక్ అవుతాయి. నేను ఎక్కువ కూడా సిమ్లోనే పెట్టి కుక్ చేస్తాను, హైలో పెట్టినా కానీ ఏమంతా మాడిపోదులండి. అంటే కొంచెం ఫ్రై కర్రీలు అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బెటర్, పులుసు కర్రీలు అయితే కొంచెం హైలో పెట్టినా ఇబ్బంది లేదు. ఏ కర్రీ చేసినా మనం చేసే విధానం వలన కూడా మనకి హెల్త్ అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మనం కుక్ చేసేటప్పుడు ఇందులో ఉండే పోషకాలు పోకుండా ఉండాలంటే సిమ్లో పెట్టి లిడ్ పెట్టేసి కుక్ చేయాలి. అలా చేస్తే అందులో ఉన్న పోషకాలు పోకుండా మంచిగా మనకి ఆ పోషకాలు అనేవి వస్తాయి. అందుకని నేను ఎప్పుడు కూడా కర్రీ సిమ్లో పెట్టి చేస్తాను. ఇంకా లిడ్ అనేది కరెక్ట్గా ఉందండి. ఇది
అందుకని ఎక్కడ కూడా ఆవిరి అనేది అస్సలు బయటికి పోకుండా మంచిగా కుక్ అవుతున్నాయి. ఇదైతే తోటకూర కర్రీ. తోటకూర కూడా అసలు చాలా అంటే చాలా అసలు అడుగు అంటకుండా వెంటనే ఒక 5 మినిట్స్ కూడా లేదండి, మూత పెట్టేస్తే వెంటనే కుక్ అయ్యేలాగా ఉంది. మనకి ఆఫ్ చేసిన తర్వాత కూడా చాలాసేపు వేడి అనేది ఉంటుంది, ఎందుకంటే 3 లేయర్స్ ఉన్నాయి కదా, అందుకని కడాయి అనేది కూడా హీట్ అనేది చాలాసేపు ఉంటుంది. అందులో ఆవిరి అలానే పట్టుకొని మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం ఆ వేడికి కొన్ని కుక్ అయ్యేలాగా ఉన్నాయి. అలా ఉంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి, మంచిగానే ఉంది. నేను ఎందుకు తీసుకున్నానంటే చాలా రోజుల నుంచి అల్యూమినియం కడాయి అనేది తీసేద్దాం అనుకున్నాను టోటల్గా ఇంట్లో, అందుకని తీసుకున్నానండి. అల్యూమినియం పాత్రలు ఉపయోగించడం వల్ల అవి నల్లగా అయిపోయి అందులోంచి రకరకాల ట్యాగ్జిన్స్ అనేసి వచ్చేసి ఎక్కువ రోజులు ఉపయోగిస్తే ఎక్కువ రోజులే కదా అసలు యూజ్ చేయకపోవటమే బెటర్ అని వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు కదా. అందుకని టోటల్గా దాదాపుగా చాలా రోజుల నుంచి 1 ఇయర్ నుంచి కిచెన్లో అన్నీ మార్పు చేసుకుంటూ వస్తున్నాను. ఒక్కొక్కటి కొన్ని అన్నీ మంచిగా కొనుక్కుంటూ వస్తున్నాను. అందుకని ఇంకా కడాయి ఒకటి ఫైనల్గా తీసేయాలి, ఇంకా కుక్కర్ ఒకటి తీసేయాలండి, స్టీల్ కుక్కర్ ఒకటి కొనుక్కోవాలి. ఇంకా అందుకని ఇప్పుడైతే తీసుకున్నాను. ఇంక ఈసారి 3 సెట్ ఉండేది ఒకటి ఉంది, అది తీసుకుందాం అనుకున్నాను. కొంచెం ఇది పెద్ద సైజు కదా, కొంచెం ఎందుకన్నా చిన్న సైజు ఒకటి తీసుకోవాలి. అల్యూమినియం పాత్రలు అన్నీ తీసేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మన హెల్త్ని డిసైడ్ చేసేది మనం కుకింగ్ చేసే విధానము, అలాగే మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్, అలాగే పాత్రలు కూడా అండి. ముఖ్యంగా పాత్రలు, అల్యూమినియం పాత్రలు ఎంత తక్కువగా ఉపయోగిస్తే మన హెల్త్ కూడా అంత మంచిగా ఉంటుందని అందుకని ఇది ఇంకా ఎవరైనా నాలాగా అల్యూమినియం పాత్రలు ఉపయోగిస్తూ అవి తీసేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షను ఇండస్ వ్యాలీ అండి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ ధరకు తగ్గ వస్తువు ఇవైతే లక్షణంగా తీసుకోవచ్చు. ఇంకా లైఫ్ లాంగ్ దాదాపు చాలా రోజులే వస్తుందండి, ఎందుకంటే చాలా వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ రోజులు ఉపయోగించవచ్చు, ఏం కాదు. మనం ఒక్కసారి అమౌంట్ పెట్టుకుంటే చాలా రోజులు వస్తాయి. అల్యూమినియం పాత్రలలో కుక్ చేయకపోవటమే బెటర్. ప్రస్తుత కాలంలో అయితే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేది పాత్రలే కదా, మనం ఎలాంటి పాత్రలు ఉపయోగిస్తున్నాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత కాలంలో. అందుకని ఇంకా ఎవరన్నా ఇంకా ఆ అల్యూమినియం పాత్ర నల్లగా అయిపోయి వాటిలో గీకి కడిగి దాంట్లోనే కుక్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి కొంచెం అమౌంట్ ఒకసారి లేకపోయినా మన దగ్గర మనం మన ఎంజాయ్మెంట్ కంటే రకరకాల ఖర్చులు పడుతుంటాయి కదా, అవి తగ్గించుకొని అప్పుడు ఒక 100 పక్కన వేసుకున్నా కానీ, నేను చెప్పేది సామాన్య గృహిణులకండి. అంటే కొంతమంది దగ్గర కనీసం ఒక 100 పెట్టి ఏదైనా కొనాలన్నా అమౌంట్ ఉండవు, అలాంటి వాళ్ళకైతే ఈ ఐడియా చెప్తున్నాను. అప్పుడు ఒక 100 పక్కన వేసుకున్నా ఒకసారి ఒక 2000 అయితే ఇలాంటి కడాయి అయితే కొనుక్కోవచ్చు. ఇంకా డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళు ఇష్టం రండి, ఒకేసారి 10,000 పెట్టైనా కొనుక్కోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటిది కొనుక్కోండి అని ఐడియా అయితే చెప్తున్నాను. నేనైతే నాకు అమౌంట్ మా పెద్దమ్మ చీర కొనుక్కోమని ఇచ్చింది, ఆ అమౌంట్ తోటి అయితే ఇది కొన్నానండి. ఎందుకంటే నాకు ఎవరైనా ఇచ్చిన వాటితో అలా చీరలు కొనుక్కునే దానికన్నా ఇలాంటి ఒక వస్తువు స్టాండర్డ్గా ఉండేది కొనుక్కొని అది లైఫ్ లాంగ్ ఎక్కువగా ఉపయోగించుకోవడం ఇష్టం అనమాట. ఎవరన్నా అలా అమౌంట్ ఇస్తే వాళ్ళ పేరుతోటి, అంటే మా పెద్ద కుక్ చేసేటప్పుడు అనుకున్నాను కదా, మా పెద్దమ్మ డబ్బులు ఇచ్చింది నేను ఇది కొనుక్కున్నానని, అట్లా ఇంట్లో వస్తువులు అయితే కొనుక్కుంటాను. చీరలు ఏముంది, ఒక 2 ఏళ్ళు కట్టుకుంటే చిరిగిపోతుంది, ఇదైతే చాలా రోజులు వస్తుంది. అట్లా స్టాండర్డ్గా ఉండేవి ఎవరైనా ఇస్తే అమౌంట్ చాలా రోజులు దాచిపెట్టి ఒక గుర్తుండేలాగా అలా వస్తువులు అయితే తీసుకుంటూ ఉంటాను. అలా తీసుకున్నానండి. అంటే ఇలా చెప్తున్నానని ఏమనుకోద్దు, నేను ఐడియా చెప్తున్నాను అంతే. నేనైతే బట్టలు కొనటం చాలా తక్కువ అండి. ఏదైనా కిచెన్లో కూడా అవసరం అయితేనే కొంటాను, అది కూడా అందరి హెల్త్కి ఇంపార్టెంట్గా డిసైడ్ చేసే వస్తువు అయితేనే కొంటాను. ఎందుకంటే ప్లాస్టిక్ తీసేసి ఏమైనా గ్లాస్ ఐటము, టప్పర్ వేర్వి, ఇలా అల్యూమినియం పాత్రలు తీసేసి స్టీల్వి, ఇంకా మడ్డు పాత్రలు అయితే కొన్ని ఉపయోగిస్తున్నాను. అవి 1 ఇయర్ నుంచి కుక్ చేస్తున్నాను కాబట్టి ఇంకా తీసేయాలి. ఎందుకంటే మనం మడ్ పాత్రలలో కుక్ చేసినప్పుడు 1 ఇయర్ కన్నా ఎక్కువ కుక్ చేయకూడదంట. అందుకని ఇండస్ వ్యాలీ అయితే తీసుకున్నాను. ఇంక ఇది చాలా రోజులు ఉంటుంది కదా. ఇప్పటికైతే చాలా చెప్పాను, ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇంకా ఈ వీడియోని కూడా ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బాయ్.